యంగ్ ఇండియా నా బ్రాండ్ విద్య వైద్యం ఉపాధి ఫస్ట్ ప్రయారిటీ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. అయితే దీని మీద నిన్న ఒకటి సంచలనమైనటువంటి వార్త నడుస్తూ ఉన్నది. ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఏదది ఏం పేపర్ ఇది? యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పేరిట ఫీజుల దోపిడీ. ఇందులో సామాన్యులు చదవాలంటే ఏడాదికి 1.5 లక్ష పైమాటే. ప్రైవేట్ స్కూల్కు ఫీజులకు నియంత్రిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రైవేట్ స్కూళ్లను మించిన ఫీజులు వసూలు. 50% సామాన్యులకు రిజర్వేషన్ ఉన్న ఈ స్కూల్లో ఫీజు ఏడాదికి 1,60,000. స్వయంగా ప్రభుత్వం నిర్వహించే స్కూల్ ఫీజులు నివ్వెరపోయేలా ఉంటే రేపటి నుండి ప్రైవేట్ స్కూల్ సైతం ఫీజులు పెంచితే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇక ఏంటి అంటే YIPSలో తల్లిదండ్రుల హోదా ఆధారంగా విద్యార్థుల కేటగిరీ 1 అమరవీరులు, 2 హోంగార్డ్ నుంచి SI వరకు, 3 SI నుంచి ASP వరకు, 4 SP ఆపై స్థాయి అధికారులు, 5 సాధారణ పౌరులు. కేటగిరీల వారీగా 1 కేటగిరీకి 5% సీట్లు 40,000 ఫీజు, 2వ శాతానికి 40 సీట్లు 50,000, 3వ శాతానికి 40 సీట్లకు 40% 95,000, 4వ కేటగిరీకి వచ్చేసి 15% 1,40,000, 5వ శాతానికి వచ్చేసరికి సాధారణ పౌరులు 100 సీట్లు 1,60,000 ఫీజులు. దీని మీద సార్ మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? కొందరు ఉద్యమకారులను బ్రాండ్ క్లెయిమ్ చేసుకున్నారు. అలాంటి వారి గురించి నేను చర్చించదలుచుకోలే. ప్రజలపై పెత్తానం చేసుడు కాదు, జనానికి ఏది అవసరమో అదే చేస్తున్నాం. సైనిక ఆర్మీ స్కూళ్లకు ధీటుగా పోలీస్ స్కూల్, త్వరలో ప్రభుత్వ ప్లే స్కూల్స్ ఏర్పాటు చేస్తామనే ప్రకటన అంటూ కూడా నిన్న రంగారెడ్డి జిల్లా మంచిరేవులో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, మంత్రి శ్రీరాబాబు తదితరులు అంటూ కూడా ఒకటి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే మహేష్, మా గౌడ్ అన్న పేరు అన్న ఉన్నారు. ఇక వీళ్ళ ఫీజులు ఎట్లున్నాయి అంటే సాధారణ పౌరులైనటువంటి వ్యక్తులు మనలాంటి వాళ్ళు ఎవరైనా ఆ స్కూల్లో పోలీస్ అకాడమీ స్కూల్లో చదవాలి అంటే 100 సీట్ల శాతం ఇస్తారంట. 100 సీట్ల శాతం ఇస్తే ఒక్కొక్కరికి 1,60,000 రూపాయలు సంవత్సరానికి జరుగుతుందంట. సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,60,000 ఫీజు. అయితే గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నేను ఒకసారి దీని మీద రాజు చూపిస్తా. 1,60,000 1,60,000 ప్రజలారా. అంటే ప్రైవేట్ స్కూల్లో ఫీజు నియంత్రణ చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఏం చెప్తా ఉన్నారు? పోలీస్ స్కూళ్ళు పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకంటే ఇది చెప్పదలుచుకున్నది. ఏం చెప్పదలుచుకున్నారంటే ఇది చెప్పదలుచుకున్నది. ఆయన మాట్లాడేదేమో ఈ మాటలు, చేసేదేమో ఈ పనులు. ఇక ఇగో కేటగిరీ 1 ఫస్ట్ కేటగిరీలో ఫస్ట్ ఎవరు వస్తారు? అమరవీరులు. రెండోది హోంగార్డ్ నుండి ASI వరకు. మూడోది SI నుంచి ASP వరకు. నాలుగోది SP నుండి ఆపై స్థాయి వాళ్ళు. ఐదోది సాధారణ పౌరులు, అంటే మన లాంటి వాళ్ళు, అంటే పోలీస్ శాఖలు లేనటువంటి సాధారణ. అయితే కేటగిరీకి 1 సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని సీట్లు ఇస్తూ ఉన్నారంటే సీట్ల శాతం ఎంత అంటే సీట్ల శాతం వచ్చేసి ఈ యొక్క దాంట్లో 5 సీట్లు కేటాయిస్తారు. ఒక్కొక్కరి ఫీజు వచ్చేసి 40,000 రూపాయలు.
40,000 రూపాయలు. రెండో కేటగిరీకి సంబంధించినటువంటి దాంట్లో 40 సీట్లు కేటాయిస్తారు. 40 సీట్లు కేటాయిస్తారు. వాళ్ళకు అక్షరాల 50,000 రూపాయలు. సరే, ఎస్ఐ నుండి ఏఎస్పీకి సంబంధించినటువంటి దాంట్లో 40 సీట్లు కేటాయిస్తారు. దాంట్లో వీళ్ళ ఫీజు వచ్చేసి 95,000 రూపాయలు. ఇక ఎస్పీ స్థాయి ఆఫీసర్లకు పయనించినటువంటి వాళ్ళకు 4వ కేటగిరీలో వీళ్ళకు 1,40,000 రూపాయలు ఫీజు. ఇక సాధారణ పౌరులకు ఎంత 100 సీట్లు కేటాయిస్తారు. 1,60,000 రూపాయలు. ఇది పరిస్థితి. ఆర్మీ సైనిక్ స్కూళ్లకు ధీటుగా పోలీస్ స్కూల్ అని చెప్తా ఉన్నారు. ఇది నిర్వహిస్తున్నటువంటి ఎవరు అంటే ప్రభుత్వం తమ ఆధీనంలో నడిపించేటువంటి స్కూల్. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ప్రైవేట్ స్కూళ్ళ ఫీజు నియంత్రణ మేము చేయబోతా ఉన్నాం అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. ప్రజలారా, మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది? మీరే ఈరోజు ఇంత ఫీజులు పెడితే, ఇంత ఫీజులు పోలీస్ అకాడమీ స్కూల్లో పెడితే మరి సామాన్య ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి ఏంది? వాళ్ళు మరి మిమ్మల్ని చూసి ఏమైనా పెంచే ప్రక్రియ ఏమైనా చేస్తారా? మిమ్మల్ని చూసి అయితే వాళ్ళు నేర్చుకుంటారు కదా సార్. అగో వాళ్ళే అంత పెట్టారు, మాకేం తక్కువైందని అయితే చేస్తారు కదా. మరి దీని మీద మరి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు పోలీసు అకాడమీ అది ఇది అని. ఇంకేం మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటే, ఇగో త్వరలో ప్రభుత్వ ప్లే స్కూల్స్ ఏర్పాటు చేస్తారని ప్రకటన. పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడుతున్న సీఎం అంటే పక్కన ఏమైనా ల్యాండ్లు ఏమైనా ఉన్నాయో చూసుకోరు. మళ్ళీ పక్కన ఏమైనా ల్యాండ్లు ఉన్నాయేమో చూసుకోరి. ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే హెచ్యు విద్యార్థులు పెద్ద ఎత్తున మాట్లాడింది ఏంటంటే, అయ్యా మీరు వచ్చిర్రు, ఫుట్బాల్ ఆడిర్రు, బాగా సంబంధించినటువంటి ల్యాండ్లు ఎత్తుకుపోవాలని చూస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు సంబంధం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీని మీద ఏమన్నా మాట్లాడే ప్రక్రియ ఏమైనా ఉన్నదా సార్? మాట్లాడే ప్రక్రియ ఏమైనా ఉన్నదా? నేను ఇంకొకటి ఇదే పోలీస్ స్కూళ్ళకు సంబంధించినటువంటిది రాసినాము. అయితే ఇక ఈడ ఏం చెప్తా ఉన్నాడు? ఇంటింటికి ఇంటర్నెట్, మారుమూల ప్రాంతాలకు కేబుల్ టీవీ సేవలు. శ్రీధర్ బాబు బేగంపేటలో టీ ఫైబర్ కొత్త ఆఫీస్ ప్రారంభించిన మంత్రి. టీ ఫైబర్ పేరును టీ నెక్స్ట్గా మార్చుతున్నట్టు వెల్లడి. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరణ అంటూ కూడా ఒక అర్థం తీసుకొచ్చారు. ఇంటింటికి ఫైబర్ నెట్ ఇచ్చే సందర్భాలు తీసుకొస్తా ఉన్నాం మేము అని చెప్పేసి బేగంపేటలో టీ ఫైబర్ కొత్త నూతన ఆఫీస్ను స్టార్ట్ చేసిరంట. ఇక్కడనేమో అధిక ఫీజులు. మరి దీని మీద నిజానికి ఎంతెంత ఫీజులు నిజానికి చేస్తూ ఉన్నారో ఒకసారి చూడాలి. దీని మీద యంగ్ ఇండియా గుర్తుకు రావాలి. ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్వహించినటువంటి యంగ్ ఇండియా ఉన్నదో మళ్ళీ ఒకసారి గుర్తుకు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఐటీ శాఖ మంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, టీ ఫైబర్ అనేది ప్రతి ఇంటికి చేరాలి అని మాట్లాడుతూ ఉన్నారు. టీ ఫైబర్ ఆల్రెడీ వచ్చింది సార్. గ్రామ స్థాయిలో తీసుకుపోవాలి కదా. దాన్ని గ్రామ స్థాయిలో తీసుకుపోవాలి అంటే అక్కడ కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి భయపడకుండా పనిచేయాలి కదా. అక్కడ నెట్ కేబుల్ గుంజేటువంటి వ్యక్తులు ప్రభుత్వానికి లోబడి పనిచేయాలి కదా. ఇక ప్రభుత్వం మొత్తంగా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయితే పూర్తిగా మర్చిపోయింది ప్రజలారా. ఒకసారి ఇక హెచ్యువై ఫుట్బాల్ ఆడిండు, ఆడ 400 ఎకరాల కబ్జా పెట్టినకి వచ్చిందని చెప్పేసి హెచ్యు విద్యార్థులు ప్లస్ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇప్పుడు ఇక్కడ ఇది మళ్ళా ఇదైతే మూసి పక్కన ఉందంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు వస్తూ ఉన్నాయి. మరి ఏంది దీని మీద సంగతి అనేది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి.